సో మనం ఒక రకంగా చెప్పుకుంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి ట్యాపింగ్, మసాజింగ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్ అనేది ఫస్ట్ స్టెప్ అండి. సెకండ్ స్టెప్ వచ్చేసి గుంజీలు తీయమని చెప్పాను, సూపర్ బ్రెయిన్ యోగా. థర్డ్ స్టెప్ వచ్చేసి 6 రకాల మర్మ పాయింట్స్, శరీరంలో ఉన్న చాలా ఇంపార్టెంట్ మర్మ పాయింట్స్ని ఉత్తేజపరచడము. అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి మెడిటేషన్ అండి. సో ఇవన్నీ శరీరంలో ఇప్పుడు బ్యాలెన్స్ తీసుకురావాల్సిన ఆస్పెక్ట్. ఇప్పుడు అన్నీ ఉత్తేజపరిచాము, అన్ని నాడులని మనము ఇది చేయడం జరిగింది. ఇప్పుడు మనం శరీరంలో దాన్ని బ్యాలెన్స్ సెటిల్ చేయాల్సిన అవసరం అండి. సో ఇప్పుడు వచ్చేసి మెడిటేషన్ చాలా 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 ఇంపార్టెంట్. ఒక రకంగా చెప్పాలంటే బ్రెయిన్కి జిమ్ లాంటిదండి. సో మెడిటేషన్ చేయడం చాలామందికి తెలుసు. తెలియని వాళ్ళకు ఎక్కడన్నా నియర్ బై మెడిటేషన్ బ్రహ్మకుమారీసో లేకపోతే చాలా రకాల మెడిటేషన్ సెంటర్స్ మనకు అందుబాటులో ఉన్నాయండి. సో చక్కగా వెళ్ళి తెలియని వాళ్ళు మెడిటేషన్ వెళ్ళి నేర్చుకోవడం ఉత్తమం అండి. ఎందుకంటే నేను ఇప్పుడు ఇక్కడ చెప్పడం చాలా అంటే అందరూ సరిగా పాటించలేరు, తెలిసిన వాళ్ళు చక్కగా పాటించండి. మెడిటేషన్ చేసేటప్పుడు మీరు మనం ఇప్పుడు బుద్ధుడిని మనం ఆదర్శంగా తీసుకుంటే ఇలాంటి ఇట్లా మర్మాస్ మనం స్టిమ్యులేట్ చేస్తూ ఉంటారు, ఇలా ఇలా అని పెడతా ఉంటారు. సో మన శరీరంలో ఆల్మోస్ట్ ముద్రాస్ అంటారండి. ఈ ముద్రాస్ అన్నీ కూడా తెలుసుకొని ఈ ముద్రాస్ని ఇలా యాక్టివేట్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటూ మనము కాన్సన్ట్రేట్ చేసి మెడిటేషన్ చేసుకుంటే శరీరంలో ఈ అగ్ని, వాయు, తర్వాత శరీరంలో ఉన్న నీరు, ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న అసమతుల్యతల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ అట్ ది సేమ్ టైం మన ఫియర్, యాంగర్, స్ట్రెస్, సాడ్నెస్ ఇలాంటి ఇమోషన్స్ డిస్టర్బెన్సెస్ కూడా బ్యాలెన్స్ చేస్తాయని మనం ఈ ముద్రాస్ ద్వారా చేసుకోవచ్చు. నేను మీకు పూర్తి ఉచితంగా నేను ఎట్లాగా మీకు ఈ మెటీరియల్ అంతా కూడా నాకు వాట్సాప్ చేసిన వాళ్ళందరికీ నేను షేర్ చేయడం జరుగుతుంది. సో ఈ ముద్రాస్ చేసుకుంటూ మీరు కంప్లీట్ ఒక 5 minutes 10 minutes మెడిటేషన్ చేసుకోండి. ఈ ముద్రాస్తో పాటు మీ బాడీలో, శరీరంలో ఉన్న అన్ని బ్యాలెన్స్ అనేది జరుగుతుంది. సో మీ బ్రెయిన్ కూడా బ్యాలెన్స్ జరుగుతుంది. సో ఫోర్త్ స్టెప్, మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, మీ శరీరాన్ని కంప్లీట్గా బ్యాలెన్స్ చేయడానికి మనం మెడిటేషన్తో పాటు ముద్రాస్ చేయడం, పర్ఫామ్ చేయడం అనేది ఫోర్త్ స్టెప్. తర్వాత మన జీవన శైలి గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు నేను పూర్తిగా జీవన శైలి గురించే రెండో భాగంలో మనం ఆహార నియమాల గురించి మనం మాట్లాడతాము. సో మనకి ఇప్పుడు వచ్చే 80% రోగాలన్నీ కూడా జీవన శైలి అండ్ ఆహార నియమాలు పాటించకపోవడం వల్లనే వస్తుంది. సో ఈ ఫస్ట్ పార్ట్ మొత్తం మనం జీవన శైలి గురించి మాట్లాడుకుంటున్నాము. సో జీవన శైలి గురించి మనము ఇది ఒక శరీరం సంబంధించిన టైం టేబుల్ లాంటిదండి. మన పూర్వీకులు మన శరీరంలో ఏ పని ఏ టైంలో చేయాలి, ఏ టైంలో పడుకోవాలి, ఏ టైంలో తినాలి అని నేచర్ని పూర్తిగా అబ్జర్వ్ చేసి మన శరీరంలో ఉన్న ప్రతి భాగం ఈ నేచర్తో మమేకమయ్యి ఏ టైంలో ఏం చేయాలి అనేది ఒక టైం టేబుల్ అనేది క్రియేట్ చేశారండి 1000 సంవత్సరాల కిందట. సో అదే టైం టేబుల్ ఈరోజు మీతో నేను డిస్కస్ చేయబోతున్నాను. సో మనం ఏ టైంకి లేవాలి అని అంటే పొద్దున 5 నుంచి 7 లోపే మన లార్జ్ ఇంటెస్టైన్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుందండి. అంటే మన పెద్ద పేగు సంబంధించిన యాక్టివిటీ ఆ టైంలో మనము 5-6 లోపే లేచి మనం చక్కగా మెడిటేషన్, నాడీ యోగా లాంటివి చేసుకోవాల్సిన టైం. అండ్ ఆ టైంలో ఇవాక్యుయేషన్ టైం అంటే మన శరీరంలో మలినాలన్నీ కూడా బయటికి పంపించే ప్రక్రియ 7 లోపే జరగాలి. అండ్ 7 నుంచి 9 లోపు మీకు స్టమక్ యాక్టివిటీ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఆ టైంలో మనం బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన టైం అండి. సో ఏం తినాలి, ఏం తినకూడదు అనేది మనం రెండో భాగంలో మనం డిస్కస్ చేయబోతున్నాము. అండ్ 9 నుంచి 11 వచ్చేసి మనకు స్ప్లీన్ యాక్టివిటీ. ఈ టైంలో మన థింకింగ్ కానీ ఇవి కానీ చాలా చురుగ్గా ఉంటుంది. అండ్ మనం తిన్న ఆహారం అంతా మనకు శక్తిని ప్రసాదిస్తుంది. సో ఆ టైంలో మనం చాలా చురుగ్గా ఉంటాం కాబట్టి ఏదైనా మన జాబ్ కానీ, మన స్కూల్ కానీ, పిల్లలు వెళ్ళే స్కూల్ కానీ అన్నీ ఆల్మోస్ట్ మనం చూసుకుంటే అందరికీ 9 గంటలకే యావరేజ్గా మనము పనికి వెళ్ళే టైం అండి. సో ఆ టైంలో మనం చురుగ్గా ఉంటాం. అండ్ 11 నుంచి 1 గంటల లోపు వచ్చేసి హార్ట్కి సంబంధించిన
రక్త ప్రసరణ ఎక్కువగా ఉంటుంది. సో ఆ టైంలో ఇంకా ఎక్కువగా వర్క్ ఎఫిషియన్సీ అనేది చాలా చక్కగా ఉంటుంది. అండ్ 1 లోపే 12 to 1 లోపే మనం లంచ్ కూడా చేసేయాల్సిన టైం అండి. అలాగే 1 to 3 వచ్చేసి మనం తిన్న ఆహారం అంటే ఆ టైంలో కొంచెం ఎనర్జీ స్లో డౌన్ అయిపోతుంది తిన్నాక. అండ్ స్లోగా మన తిన్న ఆహారంని అబ్జార్ప్షన్ అనేది జరగడం అనేది జరుగుతుంది. సో ఈ టైంలో కొంచెం ఒక 10-20 నిమిషాలు నాప్ కూడా తీసుకోవడం చాలా ఆరోగ్యకరం. నాప్ కాకుండా ఎక్కువసేపు పడుకుంటే మాత్రం లెథార్జిక్గా, వీక్గా, శరీరంలో ఉన్న ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోయినట్టు ఫీల్ అయ్యే అవకాశం ఉంది. 3 నుంచి 5 లోపు వచ్చేసి మీరు ఏదైనా హర్బల్ టీ అలాంటివి తాగడం అనేది మంచిది, ఎందుకంటే బ్లాడర్ అంతా కూడా క్లీన్ అయిపోయే టైము. 5 నుంచి 7 లోపు వచ్చేసి కిడ్నీ యాక్టివిటీ. అండ్ 7-8 లోపే మన డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోవాల్సిన టైం అండి. 8 తర్వాత మనం ఆహారం అనేది భుజించడం ఏమాత్రం కూడా మన శరీరానికి మంచిది కాదండి. అండ్ వచ్చేసి 9-10 లోపే ఇంకా మనం నిద్రలో జారుకోవడం మంచిది. ఎంత లేట్గా పడుకుంటే మన శరీరంలో జరిగే ప్రక్రియ, రీజనరేషన్ ప్రక్రియ, మన బాడీలో జరిగే అంత రిపేర్ సిస్టమ్ జరిగేది ఆ నిద్రలోనే. సో టైంకి మనము 9-10 లోపు నిద్రపోని వాళ్ళకు హార్మోన్ సమస్యలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి. అండ్ ఎంత లేట్గా పడుకుంటే అన్ని సమస్యలు పెరుగుతాయి, ఎందుకంటే బాడీలో రిపేర్ చేసుకునే టైం ఏదైతే ఉందో దాన్ని మనం బాగా డ్యామేజ్ చేయడం వల్ల రిపేరింగ్ అనేది సరిగ్గా జరగదు, మెటబాలిజం అనేది సరిగ్గా పనిచేయదు. దానివల్ల కాలేయం సంబంధించిన సమస్యలు, గ్యాల్ బ్లాడర్ సమస్యలు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి. సో ఆల్మోస్ట్ మనం 9-10 వరకు పడుకోవాలి. ఇప్పటికీ మనం ఊర్లో విలేజ్ అట్మాస్ఫియర్లో చూసుకుంటే 7 వరకు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అన్నీ మూసేస్తే పడుకుంటారండి, తినేసి పడుకుంటారు. మనమే ఇప్పుడున్న ఆధునిక జీవనశైలికి రాత్రి 10, 11, 1 అలా ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నాం. కాబట్టి మన శరీరంలో సరిగ్గా రిపేర్ సిస్టమ్ అవ్వాల్సిన టైంలో మనము మేలుగ్గా ఉంటే ఇంకా అది ఎక్కడ పనిచేస్తుందండి. సో హీలింగ్ వ్యవస్థ అనేదే పూర్తిగా దెబ్బతింటుంది. సో ఇప్పుడు నేను చెప్పిన టైం టేబుల్ ఏదైతే ఉందో ఈ టైం టేబుల్ కూడా మనం కరెక్ట్గా పాటిస్తే అనవసరమైన స్ట్రెస్, అనవసరమైన ఒత్తిడి శరీరానికి కలగదు. ఏ టైంలో పని చేయాలి, ఏ టైంలో తినాలి, ఏ టైంలో లొవ్వాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అనవసరమైన స్ట్రెస్, అనవసరమైన ఒత్తిడి శరీరంలో కలగదు. అండ్ టైంకి అన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఇప్పుడు మనం అనుకోకుండా లేట్గా తినే అలవాటు ఉందనుకోండి, టైంకి మన శరీరంలో జఠరాగ్ని అనేది తయారవుతుంది. ఆ జఠరాగ్ని ఏం చేస్తుందండి, మీ హార్ట్కో, మీ స్టమక్ అల్సర్సో, లేకపోతే మీకు వెన్నుపూసకు సంబంధించిన డ్యామేజో, లేకపోతే బ్రెయిన్కి సంబంధించిన డ్యామేజ్, ఏదో ఒక డ్యామేజ్ చేసేస్తూ ఉంటుంది. ఆ జఠరాగ్ని అనేది దాని పని ఏదో ఒకటి డైజెస్ట్ చేయడం. సో మీరు టైంకి ఆహారం ఇవ్వకపోతే అది మిమ్మల్ని డైజెస్ట్ చేసి మిమ్మల్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. సో సరైన ఆహారం తినడం కూడా ఇంపార్టెంట్. సో రెండో పార్ట్లో మనం అదే షేర్ చేసుకోబోతున్నాం. సో మీ అందరికీ మనవి ఏంటంటే, మనము ఒక ఆరోగ్యకరమైన భారతవనిని మనం తయారు చేయాలని మనం కోరుకుంటున్నాం. ఆల్మోస్ట్ మనం 60-70% యూత్ ఉన్నదండి. అండ్ అందరూ ఏజ్లో అయినా కూడా మనం పూర్తి ఆరోగ్యంగా జీవించవచ్చు. పూర్వం మన ప్రాచీన భారతదేశంలో చక్కటి జీవనశైలి పాటించే వాళ్ళం. ఈ 40-50 సంవత్సరాల నుంచే మనం పూర్తిగా మన జీవనశైలిని మనం పూర్తిగా మార్చేసి ఒకప్పుడు మనం చనిపోయేది ఇన్ఫెక్షన్స్ వస్తేనో, కలరానో, ప్లేగ్ వస్తేనో చనిపోయేది. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 70-80% మనం గుండె జబ్బులు, మనకు వచ్చే డయాబెటీస్, మనకు వచ్చే క్యాన్సర్స్ కానీ, మనకు వచ్చే అన్ని జబ్బులు తీసుకుంటే మనకు బ్యాక్ పెయిన్, నడుము నొప్పి, మైగ్రేన్, ఇవన్నీ జీవనశైలికి సంబంధించిన వ్యాధులే. సో జీవనశైలిని కరెక్ట్ చేసుకోకుండా ఎంత మంచి వైద్యం తీసుకున్నా అవన్నీ 100% వేస్ట్ అండి. మీరు సరైన జీవనశైలిని పాటిస్తే వచ్చే రోగాలు కూడా రాకుండా ఉంటాయి. అండ్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు దయచేసి మీరు మాలాంటి స్పెషలిస్ట్లను కలిస్తే మీ జీవనశైలిని కరెక్ట్ చేయడమే కాకుండా వితౌట్ సర్జరీ మీ వెన్నుపూస సమస్యనో, మీకు వచ్చిన పక్షవాతమో, లేకపోతే మీకు వచ్చిన ఆరోగ్య సమస్యలని మేము చక్కగా హర్బల్ మెడిసిన్ ద్వారా, యాక్యుపంక్చర్ ద్వారా, ట్రెడిషనల్ మెడిసిన్ ద్వారా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఇలాంటి కెమికల్ మందులు లేకుండా మళ్ళీ పూర్తి ఆరోగ్యం మీకు తీసుకురావడం జరుగుతుంది. అండ్ మేము మళ్ళీ ఇలాంటి జీవనశైలి పాటించడం వల్ల మా లాంటి డాక్టర్స్ దగ్గర కూడా మీరు రావాల్సిన అవకాశమే లేకుండా మంచి ఆరోగ్యంతో జీవించవచ్చండి. మీరందరూ కూడా దయచేసి యూనిసెఫ్ అండ్ WHO మేము
అనుసంధానమయ్యి పబ్లిక్ హెల్త్ కేర్ కౌన్సిల్ అనే ఒక ఎన్జిఓ ద్వారా మేము విశేషంగా ఈ అవగాహన కార్యక్రమాలు ప్రతి చోట జరుపుతున్నాం. సో మీకు ఎక్కడన్నా మీకు సంబంధించిన క్లబ్బులు కానీ, మీకు సంబంధించిన అసోసియేషన్స్ కానీ, మీకు సంబంధించిన గవర్నమెంట్ ఆఫీసులు కానీ, లేకపోతే ప్రైవేట్ కంపెనీస్ కానీ, ఐటీ కంపెనీస్ కానీ, మేము పూర్తి స్థాయిలో అవగాహన కార్యక్రమాలు మేము పెడుతున్నాం. ప్రతి చోట ఆరోగ్యం ఎలా ఇంప్రూవ్ చేయాలి, జీవనశైలి వ్యాధులు రాకుండా ఎలా జీవించాలి, వచ్చిన వాళ్ళకు పూర్తి ఆరోగ్యం అంటే మళ్ళీ ఇలాంటి మందులు అవసరం లేకుండా, ఎలాంటి సర్జరీస్ అవసరం లేకుండా చక్కగా ఎలా మళ్ళీ నార్మల్ లైఫ్ జీవించవచ్చో అవసరం లేకుండా. అండ్ ఇదంతా కూడా మీరు ఫ్రీగా వాలంటీర్గా జాయిన్ అవ్వచ్చండి. ఇప్పుడు కింద కనబడుతున్న నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోన్ నెంబర్స్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసి ఐ వాంట్ టు బికమ్ ఏ వాలంటీర్ ఆఫ్ పిహెచ్సిసి అని మీరు అంగీకరిస్తే మేము ఇప్పుడు ఏదైతే పిహెచ్సిసి సంబంధించిన బుక్ ఉందో, ఏదైతే ఇప్పుడు నేను చెప్పిన విశేషాలన్నీ నేను చాలా మీద చెప్పిన విశేషాలే, అన్నీ క్లుప్తంగా మీకు ఆహారము, జీవన శైలి గురించి, ప్రజెంట్ జరుగుతున్న ప్రతి విషయం గురించి కూడా మీకు ఉచితంగా పీడిఎఫ్ రూపంలో మీకు ఈ బుక్ని షేర్ చేసుకోవడం జరుగుతుంది. మీరు అందరు కూడా మీ ఫ్యామిలీ కూడా, మీ ఫ్రెండ్స్ అందరు కూడా అందరూ ఆరోగ్యంగా ఉంటేనే కదండి సామాజికంగా, కేవలం శారీరకంగా మానసికంగా కాదండి, సామాజిక ఆరోగ్యం కూడా ఉంటేనే సంపూర్ణ ఆరోగ్యం. సో మన పట్ల నా పరంగా, నా ఫ్యామిలీ కాకుండా అందరు సమాజంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈ ఉద్యమం నేను స్టార్ట్ చేశాను. సో దయచేసి మీరు కూడా ఈ ఉద్యమంలో మీరు భాగస్వామ్యం కండి, ఉచితంగా మీరు వాలంటీర్గా జాయిన్ అవ్వండి. ఈ వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా మనం అందరికీ షేర్ చేయడం వల్ల రేపు అనవసరమైన మందులు, అనవసరమైన సర్జరీస్, అనవసరమైన ప్రక్రియలు, మోడర్న్ మెడిసిన్ ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని ఫ్యామిలీస్ బాధపడుతున్నాయి. వీటి నుంచి మనం దూరంగా రోగరహితంగా బతికే అవకాశం ఉంది. మన పూర్వీకులు మనకి ఇలాంటి ఎప్పుడో ఇచ్చారు, మనం వాటిని రియలైజ్ చేసుకోవాల్సిన టైం ఇది. సో చక్కగా మనం అందరం మంచి జీవనశైలితో పాటించాలని కోరుకుంటూ మీ డాక్టర్ సాగర్.